తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నిక పోరు మొదలైంది. అసలు పల్లెల్లో ఏం జరుగుతోంది? బిగ్ టీవీ పంచాయతీ ఫైట్‌లో మీ ముందుంచబోతోంది. గత పాలకులు చేసిన పనులేంటి? ప్రస్తుతం ఓటర్లు కోరుకుంటున్నదేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హనంకొండ జిల్లాలోని కమలాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. కమలాపూర్ గ్రామ పంచాయతీ ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రం, ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ. సో, అక్కడి ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? అక్కడ అభివృద్ధి ఎంత మేర జరిగింది? ఇప్పుడు ఓటర్లు కోరుకునేదేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. కమలాపూర్ గ్రామ పంచాయతీలో మొత్తంగా 16 వార్డులున్నాయి. ప్రస్తుతం మనం 16వ వార్డులో ఉన్నాం. కమలాపూర్‌లో ఉన్నటువంటి 16వ వార్డులో ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి మగ్గాల కేంద్రం ఇది. సో, మనం ఒకసారి వీళ్ళంతా కార్మికులు. గతంలో ఇక్కడ నుంచి వలసపోయారు. వీళ్ళంతా ఆహ్, సూరత్ లాంటి ప్రాంతాలకు వలసపోయొచ్చారు. తర్వాత ఇక్కడే మరమగ్గాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా ఉపాధి పొందుతున్నారు. నలుగురికి ఉపాధి అందిస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ వర్షన్ ఎట్లా ఉంటుంది? వీళ్ళ పని ఎట్లా ఉంటుంది? ఇక్కడ గ్రామం లోపల డెవలప్‌మెంట్ ఎట్లా ఉంది? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా! అవునండి. అసలు ఎట్లా ఉండాలి సర్పంచ్ అనే అభ్యర్థి? ఎట్లా ఉంటే వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నారు? సర్పంచ్ అంటే ఇప్పుడు మాకు అన్ని పనులు చేయాలి. ఏ చిన్న పనైనా పోయినా కూడా కంపల్సరీ చేయాలి. అటువంటి వ్యక్తి కోసమే మేము ఆలోచన చేస్తున్నాం. అది తర్వాత వేస్తాం ఓటు కంపల్సరీ. ఎట్లా ఉన్నారు గతం లోపల ఉన్న సర్పంచులు? చెప్తే పని చేసేవాళ్ళ? పని ఎక్కడ ఏం చేసినట్టు అయితే లేదు. మా లాంటి వాళ్ళకి, మా అటువంటి వాళ్ళకైతే చాలా తక్లీఫ్, ఇంకా బాగా ఇబ్బంది. ఏ పని కావాలన్నా కూడా ఏది సరిగా చేయలేదు. ఈవెన్ డెత్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ప్రాబ్లమే అయింది. మా అమ్మదే 1 మంత్ ఇబ్బంది పెట్టింది. ఊళ్ళో రాజకీయం చాలా కొంతగా ఉందని చెప్తారు. నిజంగా ఎన్నికల రోజున డబ్బులు ఇస్తారు, మీకు నచ్చని వ్యక్తి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులకే ఓటేస్తారా, లేకపోతే నిజంగా మంచి మనిషి ఓటేస్తారా? మంచి మనిషికి ఓటేసుకోవాలనుకుంటున్నాం. డబ్బుల గురించి కాదు. డబ్బులు ఇవాళ డబ్బులు తీసుకొని ఓటేస్తే ఏమవుతుందంటే, రేపు పొద్దున మనం ఏదైనా పని కోసం పోయినప్పుడు నువ్వు నాకు ఓటు పట్టుకునే వేయలేదు కదా, డబ్బులు తీసుకొని వేసినావు కాబట్టి నువ్వు నాకు ఏదైనా ఇస్తేనే నేను నీకు పని చేస్తా అనే రోజులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మేము ఏదైనా డబ్బులు అవసరం లేదు, మాకు పనిచేసే నాయకుడు కావాలి. ఏం కావాలి? మీ కాలనీలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? నిజంగా అవి తీర్చే వాళ్ళకే ఇస్తారా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇస్తారా? ఏమద్దు బిడ్డ, కట్టం తీర్చిన వాళ్ళకే ఎత్తాం. ఇంత పింఛన్లు అవో ఇట్లా బతుకుదేరు ఉన్నాయి, మేము ఎత్తాం. ఏమవుతుంది ఇక మేము ఈ బంగ్లాలు కట్టమంటే కడతారా నాయనా? మాకెందుకు, సావుకళ్ళకి వచ్చినాం. ఓటేస్తావా, పని చేస్తావా ఈసారి? నేనా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఎత్తా. నాకు నా భర్త చచ్చిపోయిన కాంచారు విలవిల కండ చుట్టుకొని బతుకుతాను. ఉన్నదో లేదో తింటాను, ఉప్పుడు ఉప్పుతా ఉండి. నాకు ఎవరు పెట్టేటోళ్ళు లేరు. పింఛను పెట్టుకున్నా రాలేదు. ఆయన భర్త చచ్చిపోయిన కాంచారు రాలేదు. ఇక ఇదే తలడించుకుంటూ చూడతానని పింఛను అత్తలేదు నాకు. అసలు ఎట్లుండాలి సర్పంచ్ అన్నట్టు? ఏం పని చేయాలి, ఎట్లా ఉండాలి? కాపాయలకు పటేరు బాంచను బిడ్డ బాంచను కార్మికుతాన్ని ఇచ్చిన నేను. ఇచ్చినప్పుడు నాకు చేయవా, సాయం చేయవా? చేయరు. ఏడ్చుకుంటా వచ్చాను ఇక. డబ్బులు ఇస్తారంటారు, డబ్బులు ఇస్తే ఓటేస్తావా? డబ్బుతో పని లేదు, ఒక్క సాయం చేయాలి నాకు. ఒక్కటి గీవా నాకు పింఛన్ వచ్చేసరికి సాయం చేయి, నాకు డబ్బుతో పని కాదు. గతంలో మీ సర్పంచ్ ఉన్నప్పుడు ఏమైనా పని చేసిర్రా? డెవలప్మెంట్ అయిందా? ఇక అయిందంటే ఏదో ఒకటి గడిదిక్కు చేసిళ్ళు. రోడ్డు ఇటు ఏదో లేదు, చాలా రోజులు బట్టి. ఇప్పుడు నేను కట్టుకొని 15 ఏళ్ళు అవుతుంది, కానీ రోడ్డు ఇట్లనే ఉంటుంది. అంటే ఈ 15 ఏళ్ళ కాంచి రోడ్డు ఇట్లనే ఉంటుంది, రోడ్డు పోయలే? ఏం అడుగుతారు మీ సర్పంచ్? ఇది వరకు ఉన్న గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితే ఏమనేది? ఏమన్నది ఇక ఇది పానది కాదంట వాళ్ళు. ఇది గవర్నమెంట్ స్థలం, ఇది కాదు, ఇది ఇంట్లోది కొంచెం ఉన్నదని అంటాను. ఇదివరకు సర్పంచ్లకు ఎలక్షన్లో ఓట్లు వేసావా ఇదివరకు గతంలో? వేసినాం. వస్తారు, చూస్తారు, పోతారు, చేద్దామని అంటారు, ఎవరు రారు. వాళ్ళు ఏమైనా పని చేశారా మీ డెవలప్మెంట్? ఇక్కడ వచ్చి ఒక్కసారి కూడా గడ్డి, ఇది చెట్లు వీట్లు ఏ సాఫ్ చేయరు. అక్కడనే ఏదైనా చూసుకుంటారు. చెప్పి చూసిర్రా ఇక్కడ మా సమస్య ఉన్నది? వచ్చిర్రు, చేస్తామని అన్నారు, కథం ఇక పట్టించుకొని లేదు.
మీకు నచ్చని వ్యక్తి ఉన్నాడు, అందులో ఎవరు పనిచేయరు అనుకున్నా ఓటేయవా మరి? అది ఇక నచ్చినా నచ్చకున్నా కంపల్సరీ మనం భూమి మీద పెట్టినప్పుడు అయితే కంపల్సరీ వేయాలి కదా, వేయవలసిందే. కానీ కాకపోతే పని చేసేటోళ్ళు అయితే మంచిగా ఓట్లాడడానికి వస్తారు, సర్పంచ్ అభ్యర్థులు వస్తారు, వాళ్ళందరూ చెప్తారా సమస్య తీరుస్తూనే వేస్తామని చెప్తారు? వేసేటప్పుడు ఏ పోట్లు వేస్తామని వచ్చేటప్పుడు అన్ని చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు. కానీ ఈ రోడ్ ఏది లేదు మాకు. గింత బుగ్గ ఇట్లా నడతా అంటే బుగ్గ కూడా ఏది లేదు మాకు. రోడ్ ఏం కావాలి మీకు? సర్పంచ్ ఎన్నికైనాక ఏం చేయాలి సర్పంచ్? మాకు గింత రోడ్ వేస్తే చాలు, గింత అంత ఇండ్లు ఇస్తే చాలు మాకు. సో కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులు ఈ యొక్క వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఉన్నారు. ఈసారి ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లా ఉండాలి సర్పంచ్ అభ్యర్థి అనే వ్యక్తి? సర్పంచ్ అభ్యర్థి వ్యక్తి అంటే ఎట్లా ఉండాలంటే ఆయన స్వార్థం చూసుకోకుండా గ్రామ అభివృద్ధి కోసం చేయాలి. ఈ డబ్బులు ఇవ్వడం కాదు, మంచి పనులు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళకి గెలిపిస్తారు. మాకు కొంచెం కాకపోతే వీధి లైట్లు అన్నది కొంచెం పెడతలేరు సరిగా, అదొకటి ఉన్నది. ఇప్పుడు హై స్కూల్ రోడ్ ఉందా, హై స్కూల్ రోడ్ కూడా బాగా ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు కొంచెం వెడల్పు ఉండాలి రోడ్డు. ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్లు అనేవి కొంచెం మోరీలు సైడ్ కాలువలు బాగుండాలి. మాకు ఈ సమస్య ఉంది, ఇది కావాలంటే వింటారా? ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడే దగ్గరకు వస్తారు, ఎలక్షన్లు రానప్పుడు ఎవరో వీళ్ళని జాడిస్తారు. ఎట్లా మరి? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎట్లాంటి వ్యక్తి ఓటేస్తావు మరి? మాకు ఆ సాయం చేసిన వాళ్ళకే ఎత్తాం. సర్పంచులు గెలిచిన ఏమైనా పని చేసిర్రా? ఏమన్నా సమస్య? సర్పంచ్ ఏం పని చేసిండు? ఏం లేదు. మా సర్పంచ్ అక్కనే మేము ఇక్కడనే ఆడ మాటే పోతే బాటే పట్టాడు ఇంటికి పోతే. మరి ఏమన్నా ఇంటి ముందు డ్రైనేజీ మురికాలు ఉన్నది, లేకపోతే లైట్లు ఏమైనా చెప్తే చేస్తాడా? మేము చెప్పము, మరి చెయ్యడు. అర్రా మన దగ్గర పోవడే లేదు. మళ్ళా ఇప్పుడు మళ్ళీ అన్నట్టు కానీ వాళ్ళ వాడకే అటే చూసుకుంటు, కానీ ఇటు అయితే ఎన్నడూ అర్రాలు. ఏంది ఏం చేసేది నువ్వు? ఏం పని చేసేది? నేను అమలు పని చేసి బండి ఇప్పుడు 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు బండి. ఈ బండి అది కాళ్ళు ఎత్తలేదు, చాలా అవుతుంది అంతే. మరి ఎట్లా పూట గడుతుంది? ఎట్లా మా కొడుకు ఇచ్చిపోతాడు. మా కొడుకు ఇస్తే పూట కడుపుకుంటాం. బియ్యం వేసిపోతాడు. నెలకు 2000 పంపితే సిలిండర్ తీసుకుంటాం. గ్రామాల్లో ప్రధానంగా కుల వృత్తులే చాలా కీలకము. కుల వృత్తుల ఉపాధితోనే చాలా మంది తమ ఉపాధిని ఉంటున్న సిచ్యువేషన్. ప్రస్తుతం కుమ్మర్లు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా కుండలు రంజన్లు చేస్తూ ఉంటారు. సో ఏంటి ఎట్లాంటి వ్యక్తి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఈ మంచి వ్యక్తి కావాలని అనుకుంటాను. మరి మంచి వ్యక్తి అంటే ఇక అందరికి అట్లా అనిపిస్తుంది. మంచి వ్యక్తి ఎవరు ఏందని తెలుస్తలేదు. మంచి వ్యక్తి అంటే అనగా కానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఏం పని ఏమున్నాయి, ఎవరిది వాళ్ళే అది చెప్తాను. ఎవరి సంపాదన వాళ్ళే. మన పేదోని గురించి ఎవరు సాయం చేసేవాళ్ళు ఏది పైసలు తీసుకోకపోతే మాకు ఓటేయవు. మళ్ళీ అట్లాంటి పైసలు తీసుకుంటా, నీకు పైసలు తీసుకున్నాం మళ్ళీ నీకు పని ఎందుకు చేస్తామని సమస్యలు ఏమైతే ఇప్పుడు అంతా వాళ్ళు చెప్పిందే రాజకీయ నాయకులు అంతా చేసేది. తీసుకోకపోతే బాధ, తీసుకుంటే బాధ, ఇవన్నీ సమస్యలు అని చెప్తుంటాయి. కరెక్టే. చూసాం కదా, నిజంగా గ్రామాల్లో రాజకీయం ఇట్లే ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఇస్తే తీసుకోకపోతే మాకు ఓటేయమంటూ ఒక కక్ష పెట్టుకుంటారు. డబ్బులు తీసుకుంటే పని చేసేటప్పుడు నేను డబ్బులు ఇచ్చి ఓటేయించుకున్నాను, మళ్ళీ పని ఏం చేస్తా అంటారు. సో అంటే గ్రామ రాజకీయం అనేది కూడా పూర్తిగా అటు రాష్ట్ర దేశ రాజకీయాల మించి గ్రామాల్లో రాజకీయాలు ఉంటాయి. సో ఏదేమైనా కూడా ఎప్పుడు గెలిచిన అభ్యర్థులు ముందైతే ఎన్నో హామీలు ఇస్తున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకునే పాపన పోరు, ఓన్లీ నమస్తలకే పరిమితం అవుతారనేది పెద్ద చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో మరింతమంది ఓటర్లను కలుద్దాం, వాళ్ళ నిర్ణయం ఎందుకు. కమలాపూర్లోని 9వ వార్డులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదంతా కమర్షియల్ ఏరియా. సో ప్రస్తుతం షాపులు కంప్లీట్గా ఈ మండల కేంద్రం కాబట్టి ఆ షాప్స్ ఉన్నాయి. సేటు నమస్తే. ఏంది ఎట్లా ఉంది? సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి, ఎట్లా ఉండాలి అభ్యర్థి మంచిగా ఉండాలి. ఇదే ఊరా మీద ఇక్కడే ఉంటారు? ఎన్ని నుంచి ఉంటుర్రు? నేను షాప్ బట్టి 45 years అవుతాను. తాత పెట్టి షాప్ 85 years షాపు. ఇప్పుడు అదే షాప్ మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారు? థర్డ్ నెంబర్. తాత, తండ్రి, నేను. ఎన్నిసార్లు వేసి ఉంటావు సర్పంచ్ ఎన్నికల ఓట్లు? దాదాపుగా 5 సార్లు వేసి ఉంటాం. ఎప్పుడన్నా మధ్యలో మిస్ అయ్యారా? ఎన్నో మిస్ కాదు.
ఎట్లా ఎట్లా మరి డబ్బులు ఇచ్చే అభ్యర్థి ఉంటాడు, పని చేస్తాను వచ్చే అభ్యర్థి ఉంటాడు. లోడేయాలి, డబ్బులు తీసుకోకుండా లోడేయాలి. ఏంటి గెలవగానే ఇంకేం డెవలప్మెంట్ కావాలి మీ ఊరికి? మా ఊరికి బస్ స్టాండ్ కావాలి, మొత్తం బస్ స్టాండ్ కంప్లీట్ కాదు ఇంకా. కమలాపురం గ్రామంలోని 7వ 8వ వార్డు జంక్షన్ వద్ద ఉన్నాం. ఊరి బొడ్రాయి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక్కడ గ్రామ పెద్దలంతా కూడా ఈ విధంగా కూర్చొని ఒక రచ్చబండలా ఉంటుంది. ఇక్కడే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చర్చకు వస్తాయి. అంటే రచ్చబండ అంటే ఆ స్థాయి రాజకీయాల చర్చలతో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ ఎన్నికలలో ఇదివరకు ఓట్లు వేస్తున్నావా? ప్రతిసారి వేస్తాను. గతంలో పనిచేసిన సర్పంచులు మంచిగా పనిచేసిర్రా? చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లుండాలి అభ్యర్థి? ఎట్లాంటి వాళ్ళకి ఓటెత్తావు? మేము మంచిగా వస్తాం. మాకు ఎట్లా మంచిగా. నువ్వు చెప్పండి, ఎట్లా ఉంది మీ ఊరు? డెవలప్మెంట్ అయిందా? ఇంకా ఏడు ఉన్నది డెవలప్మెంట్, చాలా అభివృద్ధి కావాలి. ఇంకా కమలాపూర్లో పనులు చేసేటివి ఉన్నాయి. అభివృద్ధి చేసే క్యాండిడేట్ని మేము ఎన్నుకొని ఓటింగ్లో గెలిపించుకుంటాం. మా కమలాపూర్ గ్రామంకు మంచి సర్పంచ్ రావాలని మేము కోరుకుంటాను. మీరు చెప్పండి, గతం నుంచి చూస్తున్నారు కదా, ఈ ఊరు అప్పటికి ఇప్పటికి డెవలప్ అయింది. ఎట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్లు పనిచేస్తే అయిందా? చెప్తేనే చేసేదా? వాళ్ళు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఇంకా సర్పంచ్ ప్రభావం వల్ల ఏం జరగలేదు. అది అభివృద్ధి పోటాపోటీగా అసెంబ్లీ ఎలక్షన్ పోటాపోటీగా జరిగిన అభివృద్ధులే జరిగినాయి. కానీ సర్పంచ్ పోటీ పడి చేసినవి కాదు, ఏమో సర్పంచ్ వచ్చిన నిధులతో చేసినవి కాదు, స్వార్థపూర్తి రాజకీయాలతో చేసిన పద్ధతి సర్పంచ్. ఇప్పుడు వచ్చే సర్పంచ్ కూడా నిస్వార్థపరమైన రావచ్చు, కాకపోతే స్వార్థపరులు డబ్బు ఎగజాడే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళను అరికట్టడానికి కోసం ఎన్నికల కమిషన్ కూడా కొంచెం చర్య తీసుకోవాల్సిన అవసరం ఈ పక్కన ఏ గ్రామాల్లో, ఈ కమలాపురే కాదు, ఏ గ్రామంలో పైసలు ఇచ్చే వాడికి మాత్రం ఓటు వేసే పద్ధతి మాత్రం ప్రజలు కూడా మానుకోవాలని కోరుతాను. డబ్బులు ఇచ్చి ఓటేస్తే రేపు పొద్దున పని కోసం పోతే పైసలు తీసుకున్నావు నీకేం పని చేస్తా అంటారు కదా, అనరు? ఆ పరిస్థితి ఉన్నది కదా. కంపల్సరీ పని 4 సార్లు తిప్పుతాడు పనికి పోతే. మీరు చెప్పు నిజంగా ఈసారి మరి ఇంత డబ్బులు పెట్టే ఓట్లలో నిలబడుతున్నారు, డబ్బులు ఇచ్చే ఓట్లు వేసుకుంటారు కదా, ఇది కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు డబ్బులకు ఓట్లు వేసే పొజిషన్ లేరు. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది. ఒకవేళ వాడు ఇచ్చినా తీసుకొని ఖచ్చితంగా ఓటేస్తారనే నమ్మకం అయితే లేదు. ఏం కావాలి మీ ఊరికి? ఇంకేం డెవలప్మెంట్ వర్క్లు కావాలి? ఏం ఇంకా కొంచెం ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ఉండాలి. విలేజ్లో ఈ దారి ఊళ్ళకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఉన్నది. వెహికల్స్ బాగా ఇట్లా ఒకటి ట్రాఫిక్ జామ్ అవుతాను. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి కావాలి. తర్వాత ప్రతి ఒక్క ఇంకా ఇప్పుడు ఈ ఇందిరామైన్లో వచ్చినాయి కొరలే. ఇదివరకు వేసారా సర్పంచ్ ఎలక్షన్లో? ఓట్లు వేస్తున్నారా ప్రతిసారి? ఏమన్నా డెవలప్ చేసిరా ఇదివరకు సర్పంచ్? ఏమన్నా పని చేస్తారా? సమస్య ఉంది అని చెప్పి సర్పంచ్ దగ్గర పోతే చెప్పిన పని చేస్తారా? ఎట్లా ఉండాలి మీరు ఎన్నుకోబోయే సర్పంచ్? ఎట్లా ఉండాలి? మంచిగా ఉండాలి, మాకు చేసే పనులు చేయాలి, మాకు ఏదైనా సమస్యలు ఉంటే పనులు చేయాలి. డబ్బులు అవసరం లేదు, స్వచ్ఛంద సేవ చేద్దామనుకున్న వారికే ఓటేస్తామంటున్నారు కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఓటర్లు. ఇది బిగ్ టీవీ పంచాయతీ ఫైట్లో కమలాపూర్ ఓటర్ల అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, కమలాపూర్, హన్మకొండ.